హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మేమైతే బయటికి వెళ్తున్నాం అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచినాము. నేను ఎప్పుడు లేస్తే నా చిన్న బిడ్డ అప్పుడే లేస్తుంది అనమాట. చూడండి ఎట్లా చేస్తుందో లేచి. నేను ఎప్పుడు లేస్తే అప్పుడు పక్కన నుంచి నేను లేస్తే చాలు లేచి కూర్చుంటుంది. నిద్రనే ఓదిగా ఆడుతూ ఉంటుంది. మా నాయనకైతే పడుకుంది, ఇంకా లేవలేదు. నేనైతే లేచి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. కొన్ని వేసిన, ఇంకొంచెం ఉంది పిండి. ఇక దానిలోకి కుర్మా చేద్దామని చెప్పేసి ఆలుగడ్డలు అయితే పొయ్యి మీద పెట్టిన. అన్నం వేడివేడిగా అన్నం అయితే అయ్యింది. లెమన్ రైస్ చేద్దామని అన్నం పొయ్యి మీద పెట్టిన. ఇది హాట్ బాక్స్ అనమాట. ఈ హాట్ బాక్స్లో తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇది గిఫ్ట్ వచ్చిందనమాట. ఓపెన్ చేయలేదు, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా మా బుడ్డదాని కోసము. ఇవి వచ్చేసి పెప్పర్కి సాల్ట్కి అనమాట. అవి లోపల ఇలా ఉంటుంది. ఇక కడిగి ఇది తూడ్చి ఇందులో అయితే పెట్టుకోవాలి టిఫిన్. ఇదైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాం. ఏమైతే నిద్ర పోతలేదు, ఒకరిని నిద్ర పోనీయదు. ఆట పెట్టింది లేచి. నాకేమో మా నాయనకని లేపుతారేమో అని భయం. నేను 5 గంటలకు లేచిన. లేచి ఈ చపాతీలు ఇవి చేసుకుంటూ కూర్చున్నాయి. మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదా ఫ్రెండ్స్. ఎక్కడ వెళ్తున్నాం అనేది సస్పెన్స్ అనమాట. మీరే గెస్ చేసి చెప్పండి ఎక్కడ వెళ్తున్నాం అనేది. అలాగే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఇంక మా వాళ్ళకైతే స్నానాలు చేయమని చెప్తే ఇక లేవని కూడా లేస్తలేరు, లేచి ఆట పెట్టిరు. ఇక ఎక్కడన్నా వెళ్ళాలంటే వీళ్ళకి చాలా అంటే చాలా బద్ధకం వేస్తుంది అనమాట. అస్సలు లేవరు, స్నానాలు చేయరు. మా ఆయననైతే గంటలు గంటలు బతిమలాడాలి స్నానం చేయమని. నేనైతే చపాతీలు చేసిన తర్వాతనే మా పిల్లలకి స్నానాలు చేపిస్తాను. ఇక మేము ఎక్కడ వెళ్తున్నాం అనేది లాస్ట్లో చెప్తాను, లేదా సెకండ్ పార్ట్ ఉంటుంది చూడండి. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీలు అయితే అయిపోయినాయి, మొత్తం చేసేసిన అనమాట. ఇక చల్లగా వర్షం పడ్డది కదా, చలి పెడుతుందని చాయ్ అయితే పెట్టుకున్నా. ఇక కర్రీ కోసము టమాటా, ఆనియన్ ఇంకా మసాలాలు అయితే రెడీ చేసుకున్నా. ఆలు కుర్మా చేద్దామని చెప్పేసి మా అమ్మ 6 గంటలకు రమ్మంటే 7:30కు వచ్చింది. కొత్తిమీర గిల్లుతుందనమాట. ఇక నేనైతే కర్రీ అయితే పొయ్యి మీద వేసిన. అక్కడ ఎందుకు అట్లుంది అని అనుకోగలరు. అందులో నేను ఆలుగడ్డలు ఉప్పేసి ఉడకబెట్టినా కదా, కొంచెం నీళ్ళు ఉంటే అట్లానే పెట్టేసరికి అది మాడిపోయి అట్లా అనిపిస్తుంది. ఇక కూర తాలింపు వేసిన. మా వాళ్ళని స్నానం చేసుకో అంటే చేసుకోకుండా ముచ్చట పెట్టి అవతల రూమ్లో. నేనైతే టైం లేదని చెప్పేసి జల్దీ జల్దీ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇక ఆనియన్ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇట్లా తాలింపు వేసేస్తున్నా. 10 గంటలకు వెళ్దామని అనుకున్నాం కానీ అవుతుందో కాదు. 10 గంటలలోపు వంట, స్నానాలు ఇవంతా మగ్గిన తర్వాత ఈ టమాటా ప్యూరీ, ఆలుగడ్డలు వేసేసి ఉప్పు కారం వేసి కలిపేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. నేనైతే సింపుల్ ఇలా చేస్తాను అనమాట. అప్పటికప్పుడు అనుకొని వీడియో తీస్తున్నాను అనమాట, అందుకే ఇట్లా చేస్తున్నాను. ఇది వచ్చేసి మసాలా పౌడర్ అనమాట. ఇలాచీలు, లవంగాలు, జీడిపప్పు పౌడర్ అనమాట. ఆలుగడ్డలు వేసేసిన, ఉప్పు కారం పసుపు వేసి ఇట్లా కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుంటే కర్రీ రెడీ. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అనమాట, చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ.
నేనైతే ఇక పులిహోరకైతే ఇట్లా పప్పులన్నీ తాలింపు వేస్తున్నా. కడాయి చిన్నగా అయిపోయింది, పప్పులేమో ఎక్కువ అయిపోయినాయి. నేను ఆల్రెడీ అన్నంని వండుకున్నా కదా, అది ఆరబెట్టి అందులో ఉప్పు నిమ్మకాయ రసం పెట్టి కలిపి పెట్టిన అనమాట. తాలింపు వేస్తున్నా. ఇక నీళ్ళు కూడా పెట్టిన, వేడి నీళ్ళు ఒక్కొక్కరికి స్నానాలకి. మస్తు కాలుతుంది, అట్లనే కలుపుతున్నా. ఫుల్ కాలుతుంది అనమాట, వేడి వేడిగా ఉంది అన్నము. అందరు స్నానాలు చేసిరు. మా అమ్మ అయితే టిఫిన్ పెడుతుంది అనమాట. ఇవే వండిన ఫ్రెండ్స్. నేనైతే పులిహోర, కర్రీ, చపాతి మూడే చేసిన. కొంచెం వైట్ అన్నం ఉంది, ఆ వైట్ అన్నం పెట్టుకుంటాం, లేకపోతే లేదు. ఈ మూడైతే తీసుకుపోతున్నాము. ఓన్లీ మా ఫ్యామిలీ కాడికే పోతున్నాం అనమాట. అమ్మ మా నాన్న కూడా రావట్లేదు, వాచ్మెన్ దగ్గర ఎవరు లేరు అని చెప్పేసి మా నాన్న ఉన్నాడు. ఓన్లీ మా అమ్మ, నేను, మా ఆయన, మా అన్న, మా వదిన, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అంతే. మేమే పోతున్నాం అనమాట. అందుకే మా కాడికి టిఫిన్ చేసుకున్నాం. బడ్జెట్ అంత లేదనమాట, అందుకని చెప్పేసి నేనైతే ఇట్లా వంట తీసుకొని వెళ్తున్నాం. పోయినసారి ఓన్లీ పొయ్యి రావడానికే మా అన్న వాళ్ళ ఫ్యామిలీకి, ఓన్లీ మా ఫ్యామిలీకి అప్పుడు మా అమ్మ కూడా రాలేదు. 5,000 6,000 ఖర్చు అయిందనమాట బయట తినడానికి చేయడానికి. అందుకే ఈసారి ఇట్లా ఇంట్లోనే వండుకొని పోతున్నాం అనమాట. టిఫిన్ అయితే రెడీ అయింది. నేను ఒక్కదాన్నే ఉన్నా అనమాట స్నానానికి, అందుకని చెప్పేసి నా ఫేస్ అయితే చూపిస్తలేను ఎక్కువ. ఇది వచ్చేసి సాల్ట్ది, పెప్పర్ది అనమాట, డబ్బాలు చిన్నవి. ఈ ఇంట్లో పెట్టి ప్యాకింగ్ అయితే చేస్తుందమ్మ. టిఫిన్ పెట్టాలన్న అనంగి నది పక్కకు దాంట్లో పసుపు, దాంట్లో చక్కెర పౌడర్. మొత్తానికి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఉన్నాము, మాతో పాటు మా అన్న కొడుకుండు, ముంగట అమ్మ వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్తున్నాం అనేది సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను, చూడండి. వీడియో చూసినందుకు లాస్ట్ వరకు థ్యాంక్స్. ఇలాగే సపోర్ట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి.